నడుము నొప్పి అనేది నడుము దగ్గరే ఉండకుండా నడుము దగ్గర నుంచి కాళ్ళకు కూడా పాకుతున్న నొప్పుల్ని మనం చూస్తూ ఉన్నాము. చాలామంది కాలంతా లాగటము, కాలు తీసి కాలు వేయలేకుండా, అలాగే నడవటంలో కూడా లింపింగ్ అంటే కుంటతా నడవటం అనేది ఈ నడుము నొప్పి వల్ల జరుగుతుంది. అంటే ఈ నడుము నొప్పి ఎంత ప్రమాదమో మనం ఆలోచించాలి. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నడుము నొప్పి రావడానికి ప్రధాన కారణము ఆ కండరాల బలహీనత. ఈ కండరాలు ఎప్పుడైతే బలహీన పడుతాయో ఆటోమేటిక్గా అక్కడున్న స్కెలిటన్ సిస్టమ్, ఈ వెన్నుపూసల మధ్య ఒత్తిడి పెరిగి ఎరగటం మొదలవుతాయి. ఇలా మొదలవటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ బిల్డ్ అయ్యి అదంతా ర్యాపిడ్కి గురయ్యి ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ కూడాను బాగా కమిలిపోయినట్టు, మజిలంతా కూడా స్టిఫ్ అయిపోయినట్టు, కండరం ఒక పక్క నుంచి ఇంకో పక్క కదలాలంటేనే ఇబ్బందిగా ఉండేటట్టు ఈ నడుము నొప్పి రూపంలో బయటకు వస్తుంది. దాన్నే మనం నడుము నొప్పి అంటాం. ఇకపోతే ఈ నడుము నొప్పి అక్కడితో ఆగకుండా స్లోగా అది కాళ్ళకి పాగటం మొదలెడుతుంది. ఇలా కాళ్ళ దగ్గరకు వస్తున్న ఈ నడుము నొప్పి ఎందుకు నడుములో మొదలైన ఈ నొప్పి కాళ్ళకి రావడానికి కారణం ఏంది? ఒక కారణం ఉంది. ఏంటంటే అది నడుము దగ్గర బలహీనపడిన ఈ కండరాలు, ఎముకలు అంటే వెన్నుపూసల మధ్య ఉన్న డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ కూడా, అంటే కండరం ఇటు అటు కదలడానికి వెన్నుపూసల అమరిక ఉంటుంది. ఆ వెన్నుపూసల లంబార్ స్పైన్ అంటే L2, L3, L4, L5 అంటే L1 నుంచి కూడా ఉంటుంది. L1 ఏరియాలో పెద్ద ప్రాబ్లం రాదు. ఎప్పుడు కూడా L2 కూడా పెద్దగా రాదు. కానీ L3, L4, L4, L5, L5S1 ఈ 3 వర్టిబ్రల్ డిస్క్ మధ్య ఉన్న ఒత్తిడికి లోనయ్యి వెళ్ళి ఈ నరాన్ని నొక్కేయటం, ఆ నరం రైట్ సైడ్ నొక్కుతుందా, లెఫ్ట్ సైడ్ నొక్కుతుందా, లేదా 2 సైడ్లు నొక్కుతుందా అనే దాని మీద నిర్ధారించి ఆ పెయిన్ అనేది కంప్లీట్గా రైట్ సైడ్ నొక్కితేనేమో రైట్ కాలంతా పీకినట్టుంటుంది, లెఫ్ట్ సైడ్ నొక్కితేనేమో లెఫ్ట్ కాలంతా పీకినట్టుంటుంది. లేదు 2 సైడ్లు వచ్చి అది సమానంగా ఒత్తిడికి లోనైనప్పుడు అది 2 కాళ్ళకు కూడా పాకటం మొదలెడుతుంది. దీనినే మనము ఒక రకంగా చెప్పాలి అంటే సియాటికా పెయిన్ అంటాము. ఇలా నడుము నొప్పి, అలా సియాటికా పెయిన్ ఈ 2 కూడాను మనల్ని ఎంతో, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని రోజు రోజుకి దిగజారుస్తూ ఉంటుంది.